ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సైకిల్ వస్తే బాగుంటుందని. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ జగన్ చూసినాం కదా ఇప్పుడు. పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు, ఆల్రెడీ నష్టాలు అయిపోయినాయి. అంటే పథకాలు ఇవన్నీ ఇచ్చాము, సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారంటారు కదా, దానికి మీరే వాలంటీర్ వ్యవస్థ కానీ అమ్మఒడి కానీ నాడు నేడు కానీ ఏది బాగున్నాయి అంటారు మీరు? అంటే మాకు రాలే కదా, ఓసీ వాళ్ళకి ఏం రాలే. అభివృద్ధి అనేది జరగలేదా జగన్ పరిపాలనలో? జరగలే కాబట్టి కదా సైకిల్ కోరుకుంటున్నాం. ఓకే, 3 రాజధానులు అంటున్నాడు, దానిపై మరి ఇంకా రాలే కదా, ఫిక్స్ కాలేదు. జగన్ గారు అనౌన్స్ చేశారు, 3 రాజధానులు పెడితే బాగుంటుందా లేదంటే ఒక్క రాజధాని? 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే బాగుంటారు అన్నారు కదా జగన్ గారు, దానికి మీరేమంటారు? ఒకటే బెస్ట్, 3 అంటే 3 కొట్లాడుకోవాలి. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? జాబ్ ఏమన్నా. ఇంకా వై నాట్ 175 అంటారు వైసీపీ, దానికి మీరేమంటారు? తెలియదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? పవన్ కళ్యాణ్ అంతే పట్టించుకునే. ఓకే, కూటమి నుంచి ఎన్ని సీట్లు రావచ్చు? ఫైనల్ గా 175కి ఎన్ని సీట్లు రావచ్చు అంటున్నారు? నో కామెంట్. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, 2024లో ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నావు? చంద్రబాబుదే రావాలండి. ఎందుకు కోరుకుంటున్నావు బాబాయ్? పని పథకం బాగల చేయటం, పథకం బాగల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంట? బాగోలేదనే రావాలి. చంద్రబాబు గారు చేసిన ఒక మంచి పని చెప్పు బాబాయ్. చంద్రబాబు గారు చేసిన మంచి పని నీకేం నచ్చింది? ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో అప్పుడు డెవలప్ చేశాడా, కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ విడిపోయినాక అక్కడ అమరావతి తీసుకొని ఆడ 35,000 రైతుల కార్డు తీసుకొని ఏర్పరిచాడా. మరి అంతలోకి ప్రభుత్వం మారిందని దాన్ని ఆపేశాడా. మళ్ళీ 3 రాజధానులు అన్నాడా. 3 రాజధానులు 3 ప్రాంతాల్లో అసలు ఏదైనా ఎక్కడైనా చేసింది లేదు. 5 సంవత్సరాల నుంచి 1 కానీ 2 కానీ 3 అంటున్నావు, ఏడైనా ఒక బెళ్ళేసావా? అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి కానీ నాడు నేడు ఏది వచ్చినా ఆ పథకాలు వచ్చిన వాళ్ళకే వస్తుంది, రాని వాళ్ళకి రావు. పెద్ద విశేషమేం కాదు. అభివృద్ధి కావాలి, పిల్లల చదువులు చదువుకుంటున్నారు. మరి చదువుకునేటప్పుడు వాళ్ళకి జాబులు రావాలంటే మరి ఉండాలిగా, కంపెనీలు రావాలిగా. కంపెనీలు రాకుండా పోయింది, ఇంకా దానికి ఏమంటుంది. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారా నెల కరెక్ట్గా? ఏదైనా నలుగురికి అన్ని సక్రమంగా ఇది చేస్తేనేగా